కాంగ్రెస్ సర్పంచ్లారా ఖబర్దార్ అంటుండు. ఊరిని అమ్మ నువ్వు మారవయా బాబు. నువ్వు రేపు పొద్దున ఈ సర్పంచో ఆ సర్పంచో వాళ్ళందరినీ కొంత కన్సర్న్లోకి తీసుకొని వాళ్ళతోని నువ్వేమన్నా సఖ్యతగా ఉంటే ఆ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు కూడా నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. గాళ్ళు ఏం చేస్తారు పాపం సర్పంచ్లు, నువ్వు రేవంత్ రెడ్డిని అనాలే ఖబర్దార్ అని, ఇంకోటి అని. రేవంత్ రెడ్డితోనేమో దోస్తీ చేస్తావు, కాంగ్రెస్ సర్పంచ్లు ఏం చేసిరు పాపం, గాలని ఖబర్దార్ అంటావు. నీతోని వచ్చిందే లొల్లి, నీ పార్టీని మొత్తం సర్వనాశనం చేసేదాకా వదలనట్టున్నావు. ఒకవైపున మీ చెల్లె, ఇంకో వైపున నువ్వు. ఏంది పరిస్థితి పాపం బీఆర్ఎస్ వాళ్ళకి. వచ్చేది మేమే మీ సంగతి చూస్తామన్నాడట. వాగు వంకలు తెలవని ముఖ్యమంత్రి కేసీఆర్కు నీళ్ల గురించి చెప్తాడా? మరి ఆ నీళ్ల గురించి నీళ్ళకే నడక నేర్పిన మీ తండ్రి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. నీళ్ళకే డ్యాన్సు, నీళ్ళకే నడక, నీళ్ళకే భరతనాట్యం అన్నీ నేర్పించింది కదా. మరి ఆయన వచ్చి సభలో మాట్లాడవచ్చు కదా. మరి ఎందుకు పారిపోయారు సభ నుంచి? నువ్వు కూడా లేవు కదా. తండ్రి లేడీస్ తర్వాత కొడుకు అని ఉంటాడేమో, అల్లుడు అని ఉంటాడేమో అనుకున్నారు జనం. మీరు కూడా లేరైతురు కదా. అసెంబ్లీ గౌరవ సభ కాదు, కౌరవ సభ, బూతుల సభ అని ఫైర్. మరి ఆ కౌరవ సభలో మీరు కౌరవులా పాండవులా? మరి మీరు కూడా ఉన్నారు కదా. కౌరవులు ఎంతమంది? 100 మంది. ఎమ్మెల్యేలు ఎంతమంది? 119 మంది. కౌరవులు 100 మంది కదా కౌరవ సభ అంటే. కౌరవులు 100 మంది అంటే 119లో 100 మంది కౌరవులే అయితే నీ పార్టీ వాళ్ళని కూడా నువ్వు కౌరవులు అనుకుంటున్నావు కదా. బీఆర్ఎస్ సర్పంచ్లు ఇంట్లో పంటం అంటే నడవదు. మంచోడు చెడ్డోడని చూడొద్దు, కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు. జనగామలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు వార్డు మెంబర్లకు సన్మానం అట. నీకు దండం సామి. నీకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున నీకు ప్రణామాలు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు కేటీఆరే కావాలంటున్నారు. మాకు ఎవ్వరొద్దు, మాకు కేటీఆరే కావాలంటున్నారు. కేటీఆరే ఉండాలి అంటున్నారు. ఎప్పటిదాకా? 2029 దాకా. నువ్వు మారవు, ఆ పార్టీని బతకనియవు. ఇగో ఈమె కూడా దండం పెడుతుంది. ఈమె ఎప్పుడో పార్టీకి దండం పెట్టింది. ఈ వెనకాల ఎవరున్నారో కానీ మొత్తానికి బీఆర్ఎస్ పని పట్టింది.